వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా మనం వేరే వేరే స్టాక్స్ లేకపోతే ఆ యొక్క ఇండస్ట్రీస్ వారి గురించి స్పెషల్ ఫోకస్ తీసుకొని కవర్ చేసే ముందు ఒక చిన్న కైండ్ ఆఫ్ క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం మళ్ళీ అదానీ గురించి. ఎందుకంటే ఈ రీసెంట్ హాట్ టాపిక్ అదానీ రీసెంట్గా వచ్చిన న్యూస్ కూడా అంటే కొద్ది గొప్ప కంపెనీస్ లేకపోతే గవర్నమెంట్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ని పాజ్ చేసినట్టు, వారు ఇచ్చే ప్రాజెక్ట్స్ని పాజ్ చేసినట్టు ఇవన్నీ చూస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ ప్రసాద్ గారు నేను అందరం కూడా ఆల్రెడీ క్లారిఫై చేస్తున్నాం. అండర్లయింగ్ ఫండమెంటల్స్, అండర్లయింగ్ అసెట్స్ ఏదో ఒక న్యూస్ వల్ల సడన్గా మాయమైపోవు, కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొన్ని హెడ్విండ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రసాద్ గారు పోయినసారి కూడా చెప్పారు, మళ్ళీ కొంచెం మనీ కొంచెం రైజ్ చేయాల్సి వచ్చిందంటే అప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు అని చెప్పున్నారు. ఆ ఇంప్లికేషన్స్ కూడా టచ్ చేసాం. కానీ ఒక పక్క చూస్తే పెద్ద పెద్ద గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 30, 40, 50% పైగా వాళ్ళ పీక్ నుంచి లేటెస్ట్ 1-2 మంత్స్లో పడినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ మార్కెట్ కూడా దాన్ని ఇప్పటికి కరెక్ట్ చేసేసుకుని 1, 2, 3 లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో అట్లీస్ట్ అదాని ఎనర్జీ, పవర్ ఇవన్నీ కూడా బాగా పెరిగొచ్చి ఆల్మోస్ట్ అప్పర్ సీలింగ్ హిట్ అవుతూ వస్తున్నాయి. సో ప్రసాద్ గారు, ఈ న్యూస్, ఈ వాలటాలిటీ ఇవన్నీ చూస్తున్న మనం లైక్ ఇంకేమన్నా యాడ్ చేస్తారా మీరు ఈ అదాని గ్రూప్ గురించి? అదానీ గ్రూప్‌కి అంతకుముందు అంటే ఒక హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చేదానికి ముందు, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పొజిషన్ గనుక చూసుకుంటే చాలా క్లియర్‌గా మనం చెప్పగలిగింది ఏంటంటే అంతకుముందు ఇన్‌కమ్ తక్కువ, నాయిస్ ఎక్కువ ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చేసి గొడవ గొడవ అయిపోయిందో అదానీ గ్రూప్ ఫోకస్ చేసిందేంటంటే ఎబిటా పెంచుకోవటానికి, ఇన్‌కమ్ పెంచుకోవటానికి, లోన్స్ రిడక్షన్ చేసుకోవడానికి చేయడం జరిగింది. అంటే ఉన్న అసెట్‌లో కొద్దిగా ఉన్న ఈక్విటీ కొంత అమ్మేసుకొని ఆ డబ్బులతో లోన్ రీపే చేయటంతో లోన్ సర్వీసింగ్ ఎబిలిటీ అదానీ గ్రూప్‌కి చాలా పెరిగింది. అది ఎవ్వరు కూడా కాదనలేని విషయం. దానికి అడిషనల్‌గా ఏం జరిగింది? ఎబిటా కూడా వస్తుంది బ్రహ్మాండంగా అన్ని కంపెనీలు, గ్రూపులన్నీ కలిపితే. నిజానికి ఒక లెక్క ప్రకారం చూస్తే అదానీ గ్రూప్‌లో ఉన్నటువంటి కంపెనీలన్నిటి ఎబిటా చూసి ఆ గ్రూప్ మొత్తానికి ఉన్నటువంటి నెట్ డెట్ అంటే ఊరికే అప్పు అనకూడదు. నెట్ ఎందుకంటే కొంత ఆస్తులు కూడా ఉంటాయి కాబట్టి నిజంగా వీళ్ళకి ఉన్నటువంటి నెట్ డెట్ ఎంత ఉందో చూస్తే దాదాపుగా 2 ½ కన్నా తక్కువలోనే అంటే 2, 3 సంవత్సరాలు గనక ఊరుకుంటే వీళ్ళు ఇంకేమి ఎక్స్‌పాండ్ చేయము, ఇంకేమి చేయము అనుకుంటే గనక అప్పంతా కూడా తీర్చగలిగే కెపాసిటీ ఈ బిజినెస్‌లే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి అమెరికాలో వచ్చిన, ఇంకొక దేశంలో వచ్చిన అమెరికా అంటే ఊడిపడిందేం కాదు ఆకాశంలో నుంచి. అమెరికాలో కూడా ఏం చెప్పారు? లంచం ఇచ్చారు అన్నారు. లంచం ఇవ్వకుండా వ్యాపారం చేయటం ఇండియాలో సాధ్యం కాదని మన ప్రజలందరికీ తెలుసు. కాకపోతే దొరికేదాకా దొంగ, దొరకకపోతే దొర అంటారు కాబట్టి అది మన న్యూస్ రాగానే అందరం భయపడ్డాం గానీ దాని గురించి కంగారు పడక్కర్లేదని మనం అనుకున్నాం. పైగా మీడియా ట్రయల్ అంటే జడ్జిలు కూడా వీళ్ళే అయిపోయినట్లుగా మీడియా వాళ్ళే ఎవరు తప్పు, ఎవరు తప్పు కాదు, ఏమేమి జరుగుతుంది అన్నట్టుగా చెప్పడంతో అందరూ భయపడతారు. భయం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దానికి కారణమే అదానీ గ్రూప్‌లో 20, 30% కూడా పడిపోవటం. ఆ భయాలన్నీ ఇప్పుడు పటాపంచలైపోవటం. కొద్దో గొప్పో వాళ్ళు కూడా ఓపిక తెచ్చుకొని అందులో మా పేర్లు లేవు. మాక్సిమం ఫైన్ మాత్రమే వేసేటువంటి 2, 3, 4 కౌంట్‌లో ఉన్నాయి. ఫస్ట్ కౌంట్, 5 కౌంట్‌లో మా పేర్లు కూడా లేవు అని చెప్పటం కొద్దో గొప్పో మార్కెట్‌కి సపోర్ట్ ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ ఏం జరిగిందంటే అదానీ గ్రూప్‌లో ఏమో అమ్మేశారు న్యూస్ రాగానే. ఆ డబ్బంతా తీసుకెళ్ళిపోయి వేరే గ్రూపుల్లో పెట్టారు. ఈ రోజున అంటే మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న 28వ తారీఖు నవంబర్‌లో చూస్తే ఇవాళ జరుగుతుందేంటి అదానీ గ్రూప్ ఏమో స్ట్రాంగ్‌గా ఉంది. మిగిలినవి వీక్ అవుతున్నాయి. అంటే కొత్త మనీ రాకుండా ఉన్న మనీనే చేతులు మారుతా కంపెనీల నుంచి మారుతుంటే ఇటువంటి పరిస్థితులు వస్తా ఉంటాయి. అందువల్ల ఇది దాదాపుగా టీ కప్పులో తుఫాన్‌లాగా అయిపోయిందనే అనుకోవాలి ప్రస్తుతానికి. మనం అనుకున్నట్లుగా లాస్ట్ వీక్ మనం చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో ఫండ్ రైజింగ్ కావాలంటే ఇబ్బంది పడొచ్చేమో కానీ, అది కూడా నా అంచనా ప్రకారం ఇబ్బంది పడదు. ఎందుకంటే 2 రకాల ఫండింగ్ ఎప్పుడు కూడా జరుగుతుంది. ఒకటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డెట్ మార్కెట్‌లోకి ఫోకస్ చేయడం ఒకటి. రెండవది ఈక్విటీ అంటే ప్రాఫిటబుల్ బిజినెస్ మన చేతుల్లో ఉంటే అది అమ్ముకోవటానికి అంతగా కష్టం ఉండే అవకాశం లేదు. అందువల్ల అదానీ గ్రూప్ గనక రేపు ఈక్విటీ డైల్యూషన్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళకి అప్పు పుట్టడమో అప్పు పుట్టేదానికన్నా డబ్బులు పుట్టడం తేలిక. ఆ డబ్బుతో గనక అప్పు తీర్చేశారంటే కంపెనీకి ఎదురు ఉండే అవకాశం లేదు. అందువల్ల అదానీ గురించి మనం రాబోయే వారాల్లో స్పృశించటం, చర్చించటం అంతగా అవసరం లేదు. ఆ కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే వాటి గురించే మాట్లాడదాం. ఇకపోతే ఈ రోజున మనం ఏం చేద్దామంటే, ఎప్పుడూ కూడా మనకి అదానీ ఇటువంటి న్యూస్ వచ్చినియి కాబట్టి దాని గురించి కవర్ చేసిన తర్వాత, ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ నవంబర్ ఎండింగ్‌లోకి రావటంతో అన్ని కంపెనీలు కూడా దాదాపుగా రిజల్ట్స్ డిక్లేర్ చేసేసాయి కాబట్టి, ఇవాళ జరిగిందేంటి? ఈ మధ్య కాలంలో కరెక్షన్ సమయంలో 10% మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా పడిపోయినాయి. కాబట్టి మన థీమ్ ఏమని చెప్పాం? ఎప్పుడు కూడా ఇలా తగ్గినప్పుడు పెద్ద కంపెనీలు కూడా తగ్గొస్తాయి కాబట్టి, మీకు అందుబాటు ధరలో దొరుకుతాయి. సామాన్యంగా మనకు దొరకవు. పెద్ద కంపెనీలు ఎప్పుడు కూడా మంచి పెద్ద రేట్లోనే ఉంటాయి.
అలా తక్కువ రేట్‌లోకి వస్తాయి కాబట్టి ఫోకస్ కనుక ఏ కంపెనీలు లాభాలు పెంచుకుంటున్నాయో అవి, ఏ కంపెనీలైతే కనీసం 30% ఇంకా గ్యాప్ ఉంటాయో అవి కనుక మనం ఐడెంటిఫై చేసుకొని ఇండస్ట్రీ వైస్‌గా చూస్తే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. సో, కాబట్టి నా అంచనా ప్రకారం ఇప్పటి నుంచి కనీసం డిసెంబర్‌లో వరకు కూడా వీలైనంత వరకు ఇండస్ట్రీస్‌ని కవర్ చేసి, ఆ ఇండస్ట్రీలో పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ బావుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఇన్వెస్టర్‌లకి కొద్దో గొప్పో సహాయపడుతుందని నా నమ్మకం. రైట్ అండి. మనం ఇండస్ట్రీస్ లోపలికెళ్ళే ముందు మళ్ళీ ఇంకో జెంటిల్ రిమైండర్, మన టీమ్ వచ్చేసి డిసెంబర్ 7న బెంగుళూరు వస్తున్నారు. సో, ఆ ఈవెంట్‌ని ఆఫ్‌కోర్స్ మనం ఫ్యూ వీడియోస్ బ్యాక్ కూడా చెప్పున్నాం. దానికి వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. మోర్ దెన్ 200 పీపుల్ వచ్చేసి స్లాట్ కూడా బుక్ చేసేసారు. అంటే వన్ ఆన్ వన్ పర్సనలైజ్ అటెన్షన్ ఇచ్చి కొద్దో గొప్పో మీ ఫైనాన్షియల్ గోల్స్, మీ పోర్ట్‌ఫోలియో గురించి డిస్కస్ చేయడానికి మన టీమ్ వస్తున్నారు కాబట్టి, అది కూడా వితౌట్ ఎనీ చార్జ్ చేస్తున్నారు కాబట్టి, ఐ ఇంప్లోర్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. తప్పకుండా మీరు కూడా మీ యొక్క ఇంట్రెస్ట్‌ని సెట్ ఫోర్త్ చేయండి. వాట్సాప్‌కి మన నంబర్ 9100009891కి వాట్సాప్ చేసి బెంగళూరు అని పెట్టినట్లయితే మన టీమ్ ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి మీ స్లాట్‌ని బుక్ చేసి మీకు డెడికేటెడ్ టైమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రైట్ అండి. విత్ థట్ మనం ఇండస్ట్రీస్ లోపలికి వెళ్ళిపోదాము. అంటే వీల్ కవర్ 1, 2, 3 ఇండస్ట్రీస్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అల్యూమినియం ఇండస్ట్రీ. ఆ అల్యూమినియం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ వచ్చేసి చైనా. ఒక పక్క చైనా చూస్తేనేమో వారి స్టిమ్యులస్ గురించి చూస్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఈ అల్యూమినియం స్పెసిఫిక్‌గా ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ ఏదైతే ఉండిందో ఇప్పటి వరకు రిబేట్ లాగా ఉండేది. ఆ రిబేట్‌ని కూడా ఇప్పుడు కట్ చేసేసి ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ విధించడం వల్ల వారి యొక్క కన్జంప్షన్ పెంచుకునే ఉద్దేశంతో వాళ్ళ ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ విద పే చేయాల్సి వస్తది చైనా కంపెనీస్. సో, ఇలా చేయడం వల్ల మనలాంటి కైండ్ ఆఫ్ కంపెనీస్, మన ఎకానమీ, మన కంట్రీలో ఉండే పెద్ద పెద్ద అల్యూమినియం జైంట్స్‌కి బాగా పెద్ద బూస్ట్. ఆఫ్‌కోర్స్ రీసెంట్‌గా మార్కెట్ రైజ్ అయినప్పుడు కూడా మీరు చూసుండొచ్చు. ఈ పలానా స్టాక్స్ బానే పెరిగినియి. ఈ రీసెంట్ పాస్ట్ ఈ న్యూస్ వల్ల. బట్ ఆ రీసెంట్ నీ జర్క్ రియాక్షన్ బదులుగా ఓవరాల్‌గా అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? వాటిలో ఏమన్నా మంచి స్టాక్స్ ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా యశ్వంత్. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ పరంగా మనం చూసినప్పుడు మొట్టమొదట చూడాల్సిందేంటంటే, ఈరోజు మన థీమ్ ఏమని చెప్పాము, ఏ ఇండస్ట్రీ అయినా ఐడెంటిఫై చేస్తే మొట్టమొదట మనం చూడవలసింది ఆ ఇండస్ట్రీ మొత్తానికి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా లేవా? ఆ ఇండస్ట్రీ మొత్తానికి అంటే చిన్న, చితక, చిల్లర కంపెనీలన్నిటిని కూడా దృష్టిలో తీసుకొని కంగారు పడటం అనవసరం. కాబట్టి సంఖ్యాపరంగా కన్నా ముఖ్యంగా కావాల్సింది ఒక రీజనబుల్ సైజ్ ఉన్న కంపెనీలు కనీసం 2 ఉన్నాయా? అంటే అల్యూమినియం ఇండస్ట్రీనే గనక తీసుకున్నట్లయితే 25,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఎన్నున్నాయి అని చూడటం మొట్టమొదటి ఉద్దేశ్యం. అలా చూసిన తర్వాత మనం ఏం చేయాలి? 2 కంపెనీలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులోనే చూస్తే హిండాల్కో ఉంది. అలాగే నేషనల్ అల్యూమినియం ఉంది. ఈ 2 కంపెనీలు కూడా మంచివే. ఈ కంపెనీలు 2 కలిపి ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే కరెక్షన్ అనేది 2024లో వచ్చింది కాబట్టి 2024 జనవరి నుంచి మనకి ఇప్పుడు వరకు కరెక్షన్ ఎప్పుడు రాలా లార్జ్ క్యాప్‌లో. అందువల్ల నేనేం చేశానంటే 2024 బిగినింగ్‌లో చూస్తే అప్పటికున్న రిజల్ట్స్ ప్రకారం ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ 2 కంపెనీల యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంతుందో చూశాను. అంటే ట్రైలింగ్ 12 మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1, 2024 అంటే అంతకుముందు రిజల్ట్స్ ఇచ్చినటువంటి సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకొని ట్రైలింగ్ 12 మంత్స్ అంటే 12 నెలల కాలానికి అప్పుడు లాభాలు ఎంత ఉండినాయి? అలాగే ఇప్పుడు ఎంతున్నాయి? అంటే ఇప్పుడు మనం ఏం చేసాం నవంబర్‌లోకి వచ్చేసాం కాబట్టి ఈ సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి అంటే 23 సెప్టెంబర్ నుంచి చూస్తే 24 సెప్టెంబర్ వరకు చూస్తే 1 ఇయర్ కాలంలో మొత్తం లాభాలు ఎంత పెరిగాయి? అదే సమయంలో ఆ కంపెనీ యొక్క ప్రైస్ ఎంత పెరిగాయో చూస్తే మనకి ఒక అంచనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్కువ మంది నంబర్ల కన్నా కూడా సంఖ్యాపరంగా ఎంత పెరగడానికి అవకాశం ఉందో లేదా ఎంత అండర్ ప్రైస్ ఉందో చెప్పండి అని అడుగుతా ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఇండస్ట్రీ గురించి ఒకసారి స్నాప్‌షాట్ చెప్పటం. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఇండివిడ్యువల్ కంపెనీస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియమే చూసుకున్నట్లయితే మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తే మనకి కనపడుతుందేంటంటే ఈ కాలంలో అంటే 23 సెప్టెంబర్ ప్రాఫిట్‌లు, 24 సెప్టెంబర్ ప్రాఫిట్‌లు 12 నెలల కాలానికి ఒక 3 నెలలకు కాదు. అలా 12 నెలల కాలానికి గనక చూసినట్లయితే లాభాలు అల్యూమినియం ఇండస్ట్రీలో ఈ 2 కంపెనీలు కలిపి 61% పెరిగితే వాటి యొక్క ప్రైసెస్ బాగా పెరిగొచ్చాయి అనుకుంటున్నాం. కానీ ఎంత పెరిగాయి ఇప్పటికి? 24% మాత్రమే పెరిగాయి. అంటే అర్థమేంటి? 61% ప్రాఫిట్ పెరిగితే 24% ప్రైసెస్ పెరిగాయి అంటే ఎవరైనా సరే చెప్పగలిగిందేంటి? అన్‌లెస్ అప్పుడే ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఉందని అనుకుని భయపడితే తప్పితే ఖచ్చితంగా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అంటారు. అది నిజమో కాదో చూడాలి అంటే మనం హిందుస్థాన్ అల్యూమినియం, అలాగే నేషనల్ అల్యూమినియం కూడా ఒకసారి గ్రాఫ్‌లు మనం చూస్తే బావుంటుంది. ఇప్పుడు మీకేం చేస్తానంటే ఆ గ్రాఫ్‌లు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.
హిండాల్కో చూసినట్లయితే లేటెస్ట్‌గా ఈ రోజున మనం ఈ వీడియో చేసే సమయానికి దాని యొక్క ప్రైస్ రూ. 656 ఉంటే, దాని యొక్క ప్రాఫిట్ ఎంత పెరిగిందయ్యా ఈ కాలంలో చూస్తే ఇండస్ట్రీ మొత్తంగా 61% చెప్పాం. ఈ కంపెనీకి చూస్తే 48% ప్రాఫిట్ పెరిగింది. ఈ కంపెనీ పెద్దది. హిందుస్థాన్ అల్యూమినియం, నేషనల్ అల్యూమినియం కన్నా కూడా చాలా పెద్దది. ఈ కంపెనీకి 48% ప్రాఫిట్ పెరిగితే, ప్రైసెస్ మాత్రం కేవలం 15% పెరిగాయి. అందువల్ల మనకి ఇందులో స్కోప్ ఇంకా కనపడుతుంది. పైగా ఇప్పుడు యశ్వంత్ చెప్పినటువంటి చైనాలో ఎక్స్‌పోర్ట్ టాక్స్ వేయటం, అలాగే ఇండియాలోనేమో స్క్రాప్ ఇంపోర్ట్ మీద టాక్స్ వేయమని అడగటం, ఇలా రకరకాల బెనిఫిట్ జరుగుతా ఉన్నాయి. కాబట్టి జరిగేదేంటి? 45.93% అంటే పైన కనపడుతుంది. అల్యూమినియం అని కనపడింది. తర్వాత హిండాల్కో అని కనపడింది. ఆ పక్కన ఉన్నదేంటంటే, ఈ రోజున అంటే రూ. 650 ప్రైస్ ఉన్నప్పుడు, ఈ మార్కెట్ ప్రైస్‌కి దాని యొక్క ఫెయిర్ ప్రైస్. మనం ఎప్పుడు ఫెయిర్ ప్రైస్ అనేది నిర్ణయిస్తాం. ఫెయిర్ ప్రైస్ లేకుండా, అంచనా లేకుండా, గుడ్డిగా నీళ్ళల్లో దూకటం అనే పని మనం చెయ్యము, చేయకూడదు. అందువల్ల ప్రతి కంపెనీకి మనం తప్పైనా పర్వాలేదు. కానీ ఒక అంచనా ప్రకారం ఫెయిర్ ప్రైస్ లెక్కించుకుని, దానికన్నా బాగా తక్కువలో ఉంటే కొనుక్కోవటం సమంజసం అనుకుంటాం కాబట్టి, అలా చూస్తే 46% వరకు స్కోప్ ఉందంట పెరగటానికి. ఇక్కడ మీరు గ్రాఫ్‌లో గనక చూసినట్లయితే, ఆరెంజ్ కలర్‌లో కనపడుతున్నదేమో టోటల్ ప్రాఫిట్. ఎలా పెరుగుతూ వచ్చిందని చూస్తే మీరు మార్చ్ 24 నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే కంటిన్యూయస్‌గా పెరుగుతా వచ్చింది. ఒక క్వార్టర్‌కి న్యూస్ వచ్చిన తర్వాత అదే ఆ క్వార్టర్ అంతా కూడా వేయటం జరుగుతుంది. అందువల్ల హారిజాంటల్‌గా స్ట్రెయిట్ లైను, మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు పెరగటమో, తగ్గడమో జరుగుతుంది. అందువల్ల హిందుస్థాన్ అల్యూమినియం ప్రాఫిట్‌లు పెంచుకుంటుందని తెలుస్తోంది. దేర్‌ఫోర్ ఈ 46% స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే, లెక్క లేకుండా ఖచ్చితంగా ధైర్యంగా కొనుక్కోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫ్ కూడా చూద్దాం. నేషనల్ అల్యూమినియం చూస్తే, ఇదైతే దాని యొక్క ప్రాఫిట్ ఎంత పెరిగింది? 144% పెరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఒక కంపెనీలో 48, ఒక కంపెనీలో 144 అంటే యావరేజ్ ఎక్కువ ఉండాలి కదా అని ఆలోచించకండి. హిందుస్థాన్ అల్యూమినియం ప్రాఫిట్ చాలా పెద్దది. అందులో 48% అంటే నేషనల్ అల్యూమినియంలో ఉండేది ప్రాఫిట్ బేస్ తక్కువ ఉంటుంది కాబట్టి 144 పెరిగినా 2% యావరేజ్ చేయకూడదు. టోటల్ అమౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకొని లెక్కేయాలన్నమాట. అది ఇండస్ట్రీ పరంగా ఉన్న యావరేజ్ దీంతో లెక్కేయడం అలా సమంజసం కాదు. ఈ కంపెనీని చూసినట్లయితే 144% పెరిగింది. ఎంత ఉండేది ప్రాఫిటు? దాదాపుగా 1272 క్రోర్స్ ఉండే ప్రాఫిటు ఇప్పుడు ఏకంగా వచ్చేసి దాదాపుగా 4720 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. అందువల్ల ఈ కంపెనీకి దాదాపుగా 144% ప్రాఫిట్ పెరిగిందని చెప్పడం జరిగింది. కానీ అందులో ప్రైస్ ఎంత పెరిగిందయ్యా అని చూస్తే 68% మాత్రమే పెరిగింది. లాభంలో సగమే పెరిగింది. కాబట్టి ఇందులో కూడా ఇంకా స్కోప్ ఉంది. అందుకే ఇందులో ఇంకా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందనుకుంటున్నాం? 58%. సో, అల్యూమినియం ఇండస్ట్రీకి, ఇండియాలో ఉన్న అల్యూమినియం ఇండస్ట్రీస్‌కి ప్రాస్పెక్ట్స్ రావటం, అలాగే ఈ రాబోతున్న పరిణామాల్లో అమెరికాలో అధికార మార్పిడి జరిగినట్లయితే, చైనా నుంచి వచ్చే గూడ్స్ మీద గనక ఎక్స్‌పోర్ట్ టాక్స్ వేస్తానని గనక ట్రంప్ అక్కడ చెప్పినట్లయితే, మన ఇండియన్ అల్యూమినియం కంపెనీస్‌కి ఇంకా కూడా స్కోప్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల నేషనల్ అల్యూమినియం అయినా, హిందుస్థాన్ అల్యూమినియం అయినా 2 కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి లెట్ అస్ కవర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ వచ్చి డిక్లేర్ చేసేసారు. అంటే మీరు కూడా చూస్తా ఉండుండొచ్చు. మీ చుట్టుపక్కల చాలామంది గూడా అంటే మీ సర్కిల్‌లో లేకపోతే మీ రిలేటివ్స్‌లోనే ఈ ఇన్వెస్టింగ్ కల్చర్ అనేది వస్తా ఉంది. ఆఫ్‌కోర్స్ కొంతమంది రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లి ఆ ట్రేడింగ్‌కెళ్ళి చేతులు కాల్చుకొని మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ వైపు వస్తున్నారు గానీ, ఈ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఉండటం వల్ల దే ఆర్ ఆల్సో ఏబుల్ టు ప్లాన్ ఫర్ ఫైనాన్షియల్ గోల్స్ ప్లాన్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. సో, అందుకనే ఎవ్రీవన్ ఈస్ బేరింగ్ ద ఫ్రూట్స్ అబౌట్ దిస్ ఎకానమీ. సో, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వచ్చేసి ఇన్ జనరల్ ఏవైనా స్పెషల్ కంపెనీస్ ఉన్నాయా? ఓవరాల్ ఇండస్ట్రీ ఆల్రెడీ కొంచెం ఓవర్ వాల్యూ అయిందా? ఒకసారి తెలుసుకొని అడుగుదాం ప్రసాద్ గారిని. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మనం అంతకుముందు కూడా చాలా రోజుల క్రితం అంటే దాదాపుగా 3 నెలలు, 6 నెలల క్రితం ఒకసారి చర్చించడం జరిగింది. ఆ సమయంలో కూడా మనం చెప్పిన లాజిక్ ఏంటంటే, ఇన్వెస్టర్ల దగ్గర లేదా ఇండియాలో ఉన్న ఇండివిడ్యువల్స్ దగ్గర డిస్పోజబుల్ సేవింగ్స్ పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు అంతకుముందులాగా రియల్ ఎస్టేట్ అందుబాటులో లేకుండా పైగా రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్‌లోకి వస్తున్నారు. అందువల్ల డీమ్యాట్ అకౌంట్స్ కానీ, ఫోలియోస్ కానీ విపరీతంగా పెరిగిపోయాయి. అంటే స్ప్రెడింగ్ ఆఫ్ ఈక్విటీ కల్ట్ మనం చూస్తున్నామని చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి భయంతో భయానికి లోబడి ఉంటారు. ఏం కొనుక్కోవాలో, ఎందుకు కొనుక్కోవాలో, ఎప్పుడు కొనుక్కోవాలో తెలీదు, ఎప్పుడు అమ్మాలో తెలీదు అనుకుని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్‌లోనైనా పెడతారు. లేదా ఎవరిదైనా సలహా పొందడానికైనా ప్రయత్నిస్తారు. సలహా పొందాలి అంటే ఫీజు కట్టాలి. మ్యూచువల్ ఫండ్‌లో కడితే మీకు తెలియకపోయినా మీ తరఫున ఆటోమేటిక్‌గా ఫీజు కూడా కట్ చేయబడుతుంది మీ డబ్బులో నుంచి. అందువల్ల ఎవరు లాభపడతారు అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు. ఎవరైతే ప్రొఫెషనల్‌గా అసెట్స్ మేనేజ్ చేస్తామని చెప్తారో వాళ్ళు బాగుపడతారు. ఈ ఇండస్ట్రీలోనే చూస్తే 2 కంపెనీలు ఉన్నాయి. 25,000 క్రోర్స్ కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు.
ఒకటి నిప్పన్ అసెట్స్ మేనేజ్మెంట్ జపనీస్ కంపెనీ. రెండోది చూస్తేనేమో హెచ్‌డిఎఫ్‌సి మనకు లోకల్‌గా ఉన్నటువంటి హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ ఇండస్ట్రీలో ఈ 2 కంపెనీలు కలిపి మొట్టమొదట్లో ఎంత ప్రాఫిట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉందని చూడాలి అంటే, మొట్టమొదట్లో ఉన్న ప్రాఫిట్ చూస్తేనేమో 2500 క్రోర్స్ ఉంటే, అది ఇప్పుడు పెరిగొచ్చి ఎంతకొచ్చింది 3528 క్రోర్స్. అంటే దాదాపుగా 1000 కోట్లు, దాదాపుగా 40% పెరిగిందనమాట ప్రాఫిట్‌లు. ఈ కంపెనీలు 2 కలిపి ఎంత లాభాలు పెంచుకుంటుంటే, ప్రైసెస్ ఊరికే ఉన్నాయా? లేదు. మిగతా అల్యూమినియంలో అయితే పెరగడానికి కష్టపడ్డాయేమో కానీ, ఈ కంపెనీలో కొద్దో గొప్పో రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ ట్రెండ్ గమనించి, అందులో ఆల్రెడీ ప్రైసెస్ కూడా పెరిగాయి. కొద్దిగా ఈ మధ్య కాలంలో తగ్గిన కరెక్షన్ సమయంలో ప్రైసెస్ కూడా ఇప్పుడు చూస్తే ప్రైసెస్ కూడా 40% వరకు దాదాపుగా పెరిగినట్టు కనపడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ ఇండస్ట్రీ మొత్తం ఫుల్లీ ప్రైస్డ్ అంటే కాదు. లాభాలు పెరుగుతూ, పెంచుకుంటూ వస్తున్న కంపెనీలు ఇంకా పెంచుకుంటాయని నమ్మకం ఉంటే, వాటి యొక్క ప్రైసెస్ అంత పర్సెంటేజ్ కన్నా ఎక్కువ పెరగాలి. దాన్నే ప్రైస్ ఎర్నింగ్స్ ఎక్స్‌పాన్షన్ అంటాం. అలా జరగాలి. అలా జరగలేదు కాబట్టి ఈ రెండిట్లో కూడా ఇంకా స్కోప్ ఉందని గమనించాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ, నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఇండివిడ్యువల్‌గా ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీలో 38.27% స్కోప్ ఉంది అని తెలుస్తుంది. మనం ఈ మాట మాట్లాడే సమయానికి మనం కన్సిడర్ చేసినటువంటి హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్మెంట్ యొక్క ప్రైస్ ఎంత 4234. సో, 38% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇందులో ఉన్నటువంటి గ్రాఫ్‌లో ఉన్న హెడ్డింగే గనక మీరు చూస్తే దీని యొక్క లాభాలు 24% పెరిగితే, ప్రైస్ మాత్రం 18% పెరిగింది. అంటే అర్థం ఏంటి? మొత్తం ఇండస్ట్రీ పరంగా చూస్తే పెరిగినట్టే కనపడినా, హెచ్‌డిఎఫ్‌సిలో మాత్రం లాభాలు పెరిగినంత స్పీడ్‌గా ప్రైస్ పెరగలేదు. అందువల్ల హెచ్‌డిఎఫ్‌సిలో ఇంకా 38% ఉంది అని అర్థమవుతుంది. ఇప్పుడు నిప్పన్ ఇండియా కూడా చూద్దాం. నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మనం ప్రైస్ ఇప్పుడు ఎంతలో కన్సిడర్ చేసాం? 690.55 అంటే దాదాపుగా రూ. 691 ప్రైస్ ఉన్నప్పుడు చూస్తే, అందులో ఇంకా 32% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది గ్రాఫ్‌లో హెడ్డింగ్‌లో ఉన్నట్లుగా. ఇది గనక చూసినట్లయితే లాభాలు 37% పెరిగితే ప్రైస్ కూడా 37% పెరిగింది. అందువల్ల ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉందా అంటే 32% ఉందని. ఈ 2 కంపెనీలు కూడా అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో కొనుక్కోవటానికి ఇన్వెస్టర్స్‌కి అందుబాటులో ఉన్నదని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రైట్ అండి. లాస్ట్‌కి ఆటోమొబైల్స్ కవర్ చేద్దాం. ఆఫ్‌కోర్స్ న్యూస్‌లో చూసుండొచ్చు. ఇప్పుడే అంటే ఈ రీసెంట్ పాస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి కొన్ని అంటే నోటీసెస్ లాగా చెప్పున్నారు. వారి యొక్క ఇంటెన్షన్ టు ఇంపోజ్ టాక్సెస్ ఆఫ్‌కోర్స్ మెక్సికో, కెనడాకేమో ఆల్‌మోస్ట్ 25% ఒక పక్క చైనాకి 10% అంటే ఈ టారిఫ్స్ అనేది ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది 100% పెంచుతాను. ఎందుకంటే ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌లో మ్యాండేట్ లాగా అలా చెప్పున్నారు కాబట్టి దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేయటం, ఆ రిపర్కషన్స్ కూడా మనం మార్కెట్‌లో చూసున్నాం. సో, ఇది జూసి అంటే యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్, బయట కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వారి యొక్క ప్రాఫిటబిలిటీ కొంచెం హిట్ అవుతదని ఆల్రెడీ చెప్పున్నారు. ఒక పక్క చూస్తేనేమో యూజువల్‌గా మన దగ్గర నుంచి అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేసే కార్స్ కొద్దో గొప్పో తక్కువ. అండ్ అదే గాకుండా మన కైండ్ ఆఫ్ ఈక్వేషన్ విత్ యూఎస్ రైట్ నౌ ఇంకా స్ట్రాంగ్ అయిందనే చెప్పుకోవాలి గాబట్టి, ఈ ఆటోమొబైల్ సెక్టర్‌కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటదంటారా? లేకపోతే ఎక్కువ వరకు మన కైండ్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ మన చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్‌కి ఎక్కువుండి మన ఓన్ కన్జంప్షన్‌కే గదా! దాని మీద దీని యొక్క ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉండకూడదని అంటారా? అండ్ మోర్ సో దెన్ థాట్ హౌ ఇస్ దిస్ సెక్టర్ పాయిజింగ్ షేపింగ్ అప్? ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి ఆశలు, అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఒకవేళ గనక ఈ టారిఫ్ అనేది ఇంపోజ్ చేసినా కూడా ఇండియాకి వచ్చేటువంటి ఇబ్బంది పెద్దగా ఉండదు. ఎందుకంటే ఎలాగో ఎక్స్‌పోర్ట్ చేయట్లేదు కాబట్టి. మనం ఎక్స్‌పోర్ట్ చేసేదంతా ఆఫ్రికన్ కంట్రీసు, మిడిల్ ఈస్ట్ కంట్రీసు లేకపోతేనేమో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వీటికే ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. అవి కూడా చిన్న చిన్న కెపాసిటీ ఉన్న వెహికల్స్. అంటే మోటార్స్ టూ వీలర్సు, త్రీ వీలర్సు లేదా ఫోర్ వీలర్సు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కెపాసిటీ తక్కువున్నాయి. చౌకలో ఉన్న కార్లు మనం సప్లై చేస్తాం. అందువల్ల మనకి ట్రంప్ మూలంగా మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చే ప్రమాదం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ట్రంప్ వచ్చి గనక అక్కడ గవర్నమెంట్ ఖర్చులు ఇంకా తగ్గిస్తాను, రకరకాల చర్యలు చేస్తాను అంటున్నారు. అలా గనక చేసినట్లయితే ఇండియాతో మనకు ఆల్రెడీ ఫేవరబుల్‌గానే రిలేషన్‌షిప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, అటువంటి సందర్భంలో ఇండియాకి ఇన్‌కమ్ పెరుగుతుంది. అంటే ఇండియాకి అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు 10% ఇండియా మీద కూడా విధిస్తే కూడా ఇండియాకి వచ్చేటువంటి జీడీపీ గ్రోత్‌లో ఒక అంచనా ప్రకారం 0.3 వరకే తగ్గుతుంది అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇండియాకొచ్చే నెగెటివ్ ఇంపాక్ట్ తక్కువ. కాకపోతే మనకన్నా నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేటువంటి యూరోపు, కెనడా, మెక్సికో లాంటి కంట్రీస్ అన్నీ బాగా దెబ్బతింటాయి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ మనకొస్తాయి. అందువల్ల బహుశా మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అవన్నీ తీసి పక్కన పెడితే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆటో ఇండస్ట్రీసే మనం చూస్తే, ఉన్నవి చాలా ఉన్నాయి. చాలా 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఉన్నాయి కానీ, అందులో మనం కొనుక్కోవడానికి అనువుగా ఎన్నున్నాయని చూస్తే నాకైతే 6 కంపెనీలు కనపడినాయి.
ఉన్న కంపెనీలన్నీ కూడా అంటే ఈ 6 కాకుండా మిగిలినవి కూడా కలిపి 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న ఆటో ఇండస్ట్రీలో ఎన్ని షేర్లుంటే అన్ని షేర్లకి కలిపి జనవరి 1, 2024 నాటికి ఎంత లాభాలున్నాయి, ఇప్పుడు ఎంత లాభాలున్నాయో చూద్దామని ట్రై చేస్తే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న గ్రాఫ్‌నే చూస్తే మీకు కనపడుతుంది. అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు గనక చూస్తే దాదాపుగా ప్రాఫిట్‌లు 39% పెరిగితే, అందులో మనకు ప్రైసెస్ ఎంత పెరిగాయి? 20%. ఎందుకు అంటే టాటా మోటార్స్ కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టర్స్ అన్నీ కూడా స్టాక్‌లు బాగా పెరిగాయని సెప్టెంబర్‌లో న్యూస్ రావడంతో డిస్కౌంట్‌లు ఇస్తున్నారని విపరీతంగా అమ్మేశారు. అందుకే మీరు గ్రాఫ్‌లో చూస్తే ఎంతో పైకెళ్ళిపోయినటువంటి బ్లూ కలర్ లైన్ టపా పడిపోయి దాదాపుగా ఆల్మోస్ట్ ఎంత తక్కువ వేసాం 20% కన్నా ఎక్కువ కరెక్ట్ అయింది. అందువల్ల మీరు గమనించాల్సిందేంటంటే 40% ప్రాఫిట్‌లు పెరిగితే 20% ప్రైసెస్ పెరిగాయి. పైగా డిస్కౌంటింగ్‌లు అవన్నీ పెద్ద పెద్ద స్టాక్ లెవెల్స్ కూడా అన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు. అంటే అర్థం ఏంటి? ఇహ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ తక్కువుంటుంది అని. ఎప్పుడైతే ప్రొడక్షన్ కంట్రోల్ చేసుకున్నారో కొత్త కార్‌లొస్తున్నాయి. చౌకలో కార్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ దగ్గర స్టాక్‌లు కూడా ఇప్పుడు ఎక్కువ లేవు కాబట్టి అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మని కార్లు ఎక్కువ లేవు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ బ్యాడ్‌గా లేవు. అందువల్ల ఇందులో గనక మనం చూసినట్లయితే ఏమేం కంపెనీలున్నాయో చూద్దాం. అలాగే క్విక్‌గా ఏం చేస్తానంటే ఒక్కొక్క కంపెనీ తీసుకొని అందులో స్కోప్ ఎంతుందో చెప్తాను. అలాగే ఈరోజు మనం ఏ ప్రైస్ ఉన్నప్పుడు ఇది కన్సిడర్ చేసి ఆ స్కోప్ చెప్పబడిందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మన యొక్క రిజల్ట్స్ 24 సెప్టెంబర్ వరకు రిజల్ట్స్ ఆధారం చేసుకొని చెప్పేటువంటి అంచనాలు. దీన్ని బట్టి మీరేం చేయాలి? ఏది కొనుక్కోవాలో, ఏది కొనుక్కోకూడదు అంటే మనం చెప్పే కంపెనీలన్నీ కూడా 30% కన్నా ఎక్కువ ఉన్నయే చూపిస్తున్నాం కాబట్టి అన్నీ కొనుక్కోవడానికి అనువైనయే. మా అంచనా ప్రకారం, మా యొక్క పద్ధతి ప్రకారం అయితే మాత్రం అన్నిటికన్నా స్కోప్ ఎక్కువున్నది కొనుక్కోవడానికి మనం ఇష్టపడాలి. ఒకవేళ మీకేదన్నా ఒక పర్టిక్యులర్ కంపెనీ గురించి ఇండస్ట్రీలో ఉన్న పర్టిక్యులర్ కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవడానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ, డెసిషన్ మాత్రం మీదే. ఇప్పుడు క్రమంలో అంటే హైయెస్ట్ స్కోప్ ఉన్న కంపెనీ నుంచి నెమ్మదిగా ఒక్కొక్క కంపెనీకి తగ్గుతున్న స్కోప్ ఉన్న కంపెనీలు కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. మొట్టమొదట చూడాల్సింది టీవీఎస్ మోటార్ కంపెనీ. ఇది టూ వీలర్ కంపెనీలో ఉంటే దీని యొక్క ప్రాఫిట్‌లే గనక మీరు చూస్తే ఏమొస్తుంది? అప్పటి నుంచి చూస్తే ప్రాఫిట్‌లేమో 17% పెరిగితే, ప్రైస్ 23% పెరిగింది అని కనపడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ప్రాఫిట్‌లు 17% పెరిగితే ప్రైస్ 23% పెరిగింది కదా! ఇంకా ఏంటి అనుకుంటారేమో. కానీ చూడవలసిందేంటంటే అది దాదాపుగా 1,40,000 కోట్ల మార్కెట్ క్యాప్ వెళ్ళిన కంపెనీ అక్కడి నుంచి 24,000 కోట్లు కరిగిపోయి ఇప్పుడు 1,16,000 కోట్ల దగ్గర మిగిలింది. అంటే 24% కరెక్ట్ అయింది. లాభాలు పెరుగుతున్న కంపెనీలకి ఎక్స్‌పాండ్ అవ్వాలి అని ఎప్పుడు చెప్తా ఉంటాం కాబట్టి, దీనికి మన అంచనా ప్రకారం చూస్తే 61% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది మనం చెప్పే సమయానికి దాని యొక్క మార్కెట్ ప్రైసు 2,449 ఉంది. ఆ తరువాత మనం అంతకుముందు క్వార్టర్‌లో చెప్పాం. అంతకుముందు క్వార్టర్‌లో కూడా మాట్లాడాం టాటా మోటార్స్ గురించి. టాటా మోటార్స్ యొక్క స్టాక్స్ ఎక్కువ ఉండటంతో బ్రహ్మాండమైన డిస్కౌంట్‌లు అనౌన్స్ చేయటం, దానితో మార్కెట్ దాన్ని నెగెటివ్‌గా చూసి విపరీతంగా ప్రైస్ కరెక్ట్ అవ్వడం జరిగింది. మీరిప్పుడు గ్రాఫ్‌ను గనక చూసినట్లయితే ఒక సమయంలో అంటే దాదాపుగా ఆగస్టు, సెప్టెంబర్‌లో 4,27,000 కోట్ల ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీ ఇప్పుడు 2,90,000 కోట్లకొచ్చింది. అంటే దాదాపుగా 1/3 33% కరిగిపోయింది టాటా మోటార్స్‌లో. ఎందుకు అంటే కేవలం ప్రజల యొక్క అపోహ, భయం వల్ల. ఎందుకు అపోహ అని చెప్తున్నానంటే మీరు ఈ గ్రాఫ్‌నే గనక చూసినట్లయితే ఆరెంజ్ కలర్ గ్రాఫ్ అనేది ప్రాఫిట్‌లు చూపిస్తుంది అని చెప్పాను. మొట్టమొదట్లో ఉన్నటువంటి 15,200 కోట్లు ఇప్పుడు 33,800 కోట్లకొచ్చింది. అంటే 122% లాభాలు పెరిగితే ఈ కంపెనీకి ఈ సమయంలో ప్రైస్ ఏమైంది? అంతకు ముందున్న మొదట్లో ఉన్న ప్రైస్ కన్నా కూడా 10% తగ్గింది. అంటే ఎప్పుడు స్టాక్ మార్కెట్ ఏంటంటే కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. లాభాలు తగ్గుతాయేమో అంటే విపరీతంగా తగ్గించడం, లాభాలు పెరుగుతాయేమో అంటే విపరీతంగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి సమయం మనకు అనుకూలమని ఎందుకు భావించాలంటే లాభాలు 122 అంటే డబుల్ కన్నా ఎక్కువ పెరిగితే ప్రైస్ మొదట ప్రైస్ కన్నా ఇంకా తగ్గింది అంటే కొనుక్కోవటానికి ఆలోచనే ఉండవలసిన అవసరం లేదు. మనం ఇది మాట్లాడేటప్పటికి దీని యొక్క ప్రైస్ 789 వరకు ఉంటే దీనిలో 42% ఇంకా స్కోప్ ఉంది. కాబట్టి టాటా మోటార్స్ ఈస్ స్టిల్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫేవరైట్. నెక్స్ట్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో కూడా కొద్దో గొప్ప దెబ్బతిన్నది ప్రాఫిట్‌లో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనక చూసినట్లయితే గ్రాఫ్‌లో ఉన్న హెడ్డింగ్ చూస్తే ప్రాఫిట్‌లేమీ పెరగలేదు. 0% పెరిగింది. ప్రైస్ మాత్రం 18% పెరిగింది అన్నాం. అంటే అర్థమేంటి? టూ వీలర్స్‌కి బానే ఉంటుంది అనుకుని హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ ఆటో లాంటివన్నీ కూడా ఎక్స్‌పోర్ట్స్ ఆర్డర్స్ వస్తాయి. ఆఫ్రికన్ కంట్రీస్‌కి, మిడిల్ ఈస్ట్‌కి అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాకి వస్తాయనే ఉద్దేశంతో ప్రైస్ కొద్దిగా 18% పెరిగింది అని కనపడుతున్న గ్రాఫ్‌లో ఇది కూడా చూస్తే 3,54,000 కోట్ల వరకు వెళ్ళిన మార్కెట్ క్యాప్ దాదాపుగా సెప్టెంబర్ ఎండింగ్‌లో అది ఇప్పుడు ఎంతకొచ్చింది? దాదాపుగా 267 దాదాపుగా 2,67,000 అంటే దాదాపుగా 20% కూడా కరెక్ట్ అయిపోయింది.
అలా తగ్గింది కాబట్టి ఇది అట్రాక్టివ్‌గా కనపడుతుంది. అలా గనక రేటు తగ్గకపోతే ఈ కంపెనీ అసలు మన లిస్ట్‌లోకే వచ్చేది కాదు. అయినా కూడా ఎంతుంది ఇప్పుడు అట్రాక్టివ్‌గా ఎంతుందో చూస్తే 32.95%. సో, దీనికన్నా టీవీఎస్ మోటారు, టాటా మోటార్స్ కూడా గ్యారంటీగా మంచివని చెప్పాలి. ఆ తర్వాత ఇంకొక కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. అంటే ఏమాత్రం ఎదురు లేకుండా బ్రహ్మాండమైన ఇన్నోవేషన్‌తో దూసుకుపోయే మహీంద్రా చూస్తే ఇవాళ మనం చూసేటప్పటికి 2936 ఉంటే రేటు, దాని యొక్క ప్రైస్‌కి ఇంకా ఎంత గ్యాప్ ఉందని చూస్తే 32.85. కానీ ఇది ఒక్కటి మాత్రం ప్రైస్ ఏమో ప్రాఫిట్‌లేమో 7% పెరిగితే, ప్రైస్ మాత్రం 78% పెరిగింది. అందువల్ల ఇందులో ఈ పెరిగేటువంటి పొటెన్షియల్‌లో కొంతవరకు క్యాప్చర్ కాబడింది. అందువల్ల మరీ అంత స్కోప్ లేకుండా కేవలం 32.85% ఉంది. అది కూడా కొనుక్కోగలచ్చా అంటే కొనుక్కోవచ్చు. కాకపోతే షార్ట్ టర్మ్ కోసం వెతికితే లాంగ్ టర్మ్ కోసం మాత్రం అంతగా అనువైన కంపెనీ కాదు. నెక్స్ట్ ఇండియాకి తలమానికమైనటువంటి మారుతి సుజుకి చూస్తే దీనికి లాభాలు 15% పెరిగితే ప్రైస్ మాత్రం 3% పెరిగింది. అంటే అర్థం ఏంటి? లాభాల్లో 20% కూడా పెరగల ప్రైసు. కాబట్టి ఇది కూడా కంపెనీ బాగా అట్రాక్టివ్‌గానే కనపడుతుంది. 10,946 ఇది కూడా మీరు స్క్రీన్ మీద చూస్తే 4,24,000 ఉన్న మార్కెట్ క్యాపు ఇప్పుడు కేవలం 3,44,000 అంటే ఇది కూడా దాదాపుగా 20% కరెక్ట్ అయింది. అలా కరెక్ట్ అయింది కాబట్టే ఇప్పుడు మనకు అట్రాక్టివ్‌గా కనపడుతుంది. ఇలా తగ్గకపోతే కంపెనీ మంచిదే అని చెప్పేవాళ్ళం. కానీ కొనుక్కోవడానికి పనికిరాదు అని చెప్పేవాళ్ళం. ఇందులో మీరు ఇంకోటి నోటీస్ చేయవలసిందేంటి? లేటెస్ట్‌గా ఉన్న రిజల్ట్స్ గనక చూస్తే 14,705 ఉన్నటువంటి ప్రాఫిటు ఇప్పుడు తగ్గి 14,000 వచ్చింది. అంటే ఒక 5% ప్రాఫిట్ తగ్గింది ఈ లేటెస్ట్ క్వార్టర్‌లో. అందువల్ల మరీ హుషారుగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ కొనుక్కోవడానికి అనువుగానే ఉందని చెప్పక తప్పదు. అది 32% ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఎస్కార్ట్స్ కూడా చూద్దాం. ఎస్కార్ట్స్ చూస్తే 31.75% పెరగడానికి కనపడుతుంది. దాని ప్రైస్ దాదాపుగా 3,580 ఉంది. ఇందులో ప్రైస్ ఎంత పెరిగిందా అని చూస్తే 26%, ప్రాఫిట్‌లు ఎంత పెరిగాయని చూస్తే 28%. సో, ప్రాఫిట్‌లంతా 28 అంత పర్సెంట్ ప్రైస్ పెరగకపోయినా కానీ, ఇది కూడా ఉన్నంతలో చూస్తే 31.75%. దీని గురించి మరీ ఎక్కువగా చర్చించవలసిన అవసరం ఎందుకు లేదు అంటే, 4 క్వార్టర్‌లు మనం డేటా చూస్తుంటే, అందులో 3 క్వార్టర్‌లు హారిజాంటల్‌గా ఉండి, ఇప్పుడు మాత్రం లేటెస్ట్‌గా కొద్దిగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, ట్రాక్టర్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి వీళ్ళు, ఇది ట్రాక్టర్ల సీజన్ కాబట్టి కొద్దిగా పెరిగింది. అందువల్ల ఈ కంపెనీ మంచిది కాదా అంటే మంచిదే. కానీ ఎగిరి గంతు వేయవలసిందా అంటే మాత్రం అంత అవసరం లేదు అని చెప్పాలి. ఇవి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం కొనుక్కోదగిన కంపెనీలు. ఐ హోప్ ఈ ఇండస్ట్రీ కవరేజ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ గనక మీరు వేరొక రకంగా ఇండస్ట్రీ కవరేజ్ ఉండాలి అనుకుంటే నిరభ్యంతరంగా కామెంట్స్ రూపంలోనో, ఈమెయిల్‌లోనో మాకు రాసినట్లయితే వీలైనంత వరకు మీకు ఉపయోగకరంగా ఉండేటువంటి వీడియోలు చేయటానికి, కంటెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. రైట్ అండి. విత్ థట్ మనం కంక్లూడ్ చేద్దాం ఈ వారం వీడియో. వచ్చే వారం మళ్ళీ ఇండస్ట్రీస్‌ని కవర్ చేసి మరికొన్ని ఎకానమీ గురించి టాపిక్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అగైన్ జెంటిల్ రిమైండర్, బెంగుళూరు ఈవెంట్ తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. వాట్సాప్ చేయండి మన నంబర్‌కి. మీ స్లాట్ రిజిస్టర్ చేసుకోండి. లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి. సో, మేక్ ష్యూర్ టు రిజిస్టర్ బిఫోర్ ఇట్ ఫిల్స్ ఔట్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.